ఆయన విపక్షంలో ఉన్న సంచలనమే, అధికార పక్షంలో ఉన్న కలకలమే. అభివృద్ధి సంక్షేమం కంటే గ్రూప్ గొడవలకే ఆయన దగ్గరగా ఉంటారా? ఆ నియోజకవర్గంలో ప్రతిపక్షం లేని లోటును ఆయనే తీరుస్తున్నారట. విపక్షం బలహీనంగా ఉన్న అధికార పార్టీలో రెబల్ స్టార్ గా మారిన ఆయన విపక్షానికి ఎమ్మెల్యేగా అధికార కూటమికి కంట్లో నలుసుగా మారారా? నియోజకవర్గంలో బలంగా ఉన్న సైకిల్ కు సొంత ఎమ్మెల్యేనే పంక్చర్ వేస్తున్నట్టు ఉందని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారట. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మీద విరుచుకుపడి డైలాగ్స్ తో చెడుగుడాడేసిన ఆయన ఇప్పుడు సొంత పార్టీలోనే కుంపటి రగిలించడం దేనికి సంకేతం? పార్టీలో ఒంటరిగా మారిన సొంత నేతలపైనే ఒంటి కాలిపేలేస్తోన్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏదా నియోజకవర్గం? ఆయన మాటల గేమ్ వెనకాల కనబడిని మైండ్ గేమ్ ఉందా? మొన్న ఎస్సీ ఎస్టీ వ్యాపారులకు అన్యాయం జరుగుతుందని నిరసన. నిన్న పల్లె కన్నీరు పెడుతుందంటూ వాట్సాప్ పోస్ట్. తిరువూరు టీడీపీలో తిరుగుబాటు జెండా. అధికార పార్టీలో ప్రతిపక్షమా? కొలికెపూడి కాదు, టీడీపీకి మెలికెపూడి. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ రాజకీయాలు అధికార టీడీపీకి తలనొప్పిగా తయారయ్యాయట. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి, స్థానిక నేతలతో విభేదాలు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. రోజుకో రచ్చ, పూటకో మాటతో తిరువూరు టీడీపీలో మంటలు రేపుతున్నారట కొలికపూడి. అధికార పార్టీలో ఉంటూనే తిరుగుబాటు ఎజెండా ఎగురవేస్తున్నట్లుగా ఉంది ఎమ్మెల్యే కొలికపూడి తీరు అంటున్నారు సైకిల్ సైనికులు. అధికార పార్టీ నేతలపైనే నిరసన గళం వినిపిస్తున్న కొలికపూడి వ్యవహారం అధిష్టానం పెద్దలకు కూడా తలనొప్పిగా మారిందంటున్నారు. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ప్రతిపక్షంపైనే కాదు సొంత పార్టీ నేతలపైన కూడా నిరసన గళం విప్పుతున్నారు. స్థానిక టీడీపీ నేతలతో విభేదాలు రావడంతో తనపై వ్యతిరేక వర్గంగా తయారైన వారిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని గతంలోనే కొలికపూడి హెచ్చరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక విషయంలో జరిగిన హైడ్రామా రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగడం, అధికారులతో వాగ్వాదానికి దిగడం వంటి సంఘటనలతో కొలికపూడి కలకలం రేపారు. ఆయన పోకడలతో తిరువూరు టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారట. ఓ వర్గం ఎమ్మెల్యేకి మద్దతు తెలుపుతూ ఉంటే మరో వర్గం నేతలు కొలికపూడివి ఒంటెద్దు పోకడలని విమర్శిస్తున్నారట. ఇక రహదారుల మరమ్మతులు, మౌలిక సదుపాయాల విషయంలో జాప్యం జరుగుతుందని ప్రజల నుంచి వస్తున్న విమర్శలు ఎమ్మెల్యేకి సవాళ్లు విసురుతున్నాయి. ఆయన వాటిని పట్టించుకోకుండా గ్రూపు గొడవలకి ప్రాధాన్యత ఇస్తుండటంతో లోకల్ లీడర్స్ ఒక్కొక్కరిగా కొలికపూడికి దూరం అవుతున్నారంటున్నాయి టీడీపీ వర్గాలు. కొలికపూడి పార్టీలోనే ఉంటూ పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారని లోకల్ టీడీపీ నేతలు వాపోతున్నారట. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని వర్గానికి ఎమ్మెల్యే కొలికపూడి వర్గానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. నియోజకవర్గ అభివృద్ధి పనులు, ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల వరకు ఎంపీ కేసినేని చిన్నితో సఖ్యతగా ఉన్న కొలికపూడి రాను రాను ఎంపీ సామాజిక వర్గానికి చెందిన నేతలను దూరం పెట్టడం, తనను కలిసేందుకు వచ్చిన ఆ సామాజిక వర్గం నేతలను కలవకపోవడం, వారిని పట్టించుకోకపోవడం చేశారట. దీంతో మనస్తాపానికి గురైన నేతలు ఎంపీ చిన్ని దృష్టికి సమస్యను తీసుకెళ్లారని సమాచారం. అప్పటి నుంచి కేసినేని చిన్నితో కూడా సఖ్యతగా ఉండటం మానేసిన కొలికపూడి ఎంపీని బహిరంగంగానే విమర్శిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అసలు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఇలా ఎందుకు చేస్తున్నారనే దానిపై అధికార టీడీపీలో పెద్ద చర్చే నడుస్తోందట. ఆయన కావాలనే టీడీపీకి చెడ్డ పేరు తీసుకురావడం కోసం ఇలా ప్రవర్తిస్తున్నారని, దానికి తోడు గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఎమ్మెల్యేను వెనక నుంచి నడిపిస్తున్నారని స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారట. ఎమ్మెల్యేకు దగ్గర కావడం కోసం ఎంపీ కేసినేని చిన్ని చాలా సార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఎమ్మెల్యే మాత్రం కావాలనే ఇలా చేస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఎంపీకి చెడ్డ పేరొచ్చేలా వాట్సాప్ స్టేటస్లు పెట్టడం, నిరసన తెలపడం, పార్టీ సీనియర్ నేతలు కూడా ఎమ్మెల్యేపై కొంత అసహనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా వర్గ పోరుకు తిరువూరు ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తుండటంతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని టీడీపీ నేతలు వాపోతున్నారట.
ఇక గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరువూరులో వైసీపీ ఆత్మరక్షణలో పడిందంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పక్కకి తప్పుకోవడం, గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన నల్లగట్ల స్వామిదాస్ ఓటమి పాలవడంతో వైసీపీ క్యాడర్ స్తబ్దుగా ఉంది. అయితే అధికార పార్టీలో ఉన్న గొడవలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ విఫలమవుతుందని మాట వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో బలమైన కార్యక్రమాలు కూడా ప్రతిపక్షం నిర్వహించలేకపోతుంది. అయితే కూటమిలో ఎమ్మెల్యే ఎంపీ మధ్య గొడవలు మరింత ముదిరితే రాబోయే మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో తమకు మైలేజ్ వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారట. తిరువూరులో ప్రతిపక్షం బలంగా లేకపోయినా అధికార పార్టీలోని అంతర్గత విభేదాలు కూటమికి పెద్ద మైనస్ గానే మారే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు. అయితే ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ పై టీడీపీ చేయించిన సర్వేలో కొలికపూడి పర్ఫార్మెన్స్ కు ఎన్ని మార్కులు ఇచ్చారు? తిరువూరు నియోజకవర్గాన్ని ఏ కేటగిరీలో చేర్చారు? ఎక్సలెంటా లేక మోడరేటా లేక పూర్ కేటగిరీనా అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.